అషికా రంగనాథ్ వరుసగా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న హీరోలతో నటిస్తుంది. దీని గురించి ప్రశ్నించగా ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అదేంటో ఒక్కసారి చూద్దాం. యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ ఇటీవల మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. అమిగోస్ చిత్రంతో అషికా రంగనాథ్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కళ్యాణం సరసన నటించిన అమిగోస్ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత అషికా నా సామిరంగ చిత్రంతో నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ మూవీ పర్వాలేదనిపించింది. నాగార్జునకు అషికాకి వయసు వ్యత్యాసం 37 ఏళ్లు ఉంది. అదేవిధంగా అషికా ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర్లో కూడా నటిస్తుంది. చిరంజీవికి ఆమెకు వయసు వ్యత్యాసం దాదాపు 47 ఏళ్లు. రీసెంట్గా రవితేజ భక్తమాయశ్రీలకు విజ్ఞప్తి చిత్రంలో కూడా అషిక నటించింది. అంతేకాదు రవితేజతో ముద్దు సన్నివేశాల్లో, రొమాంటిక్ సీన్స్లో కూడా నటించింది. వీరిద్దరికి ఏజ్ గ్యాప్ 28 ఏళ్ల వరకు ఉంది. ఇలా వరుసగా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న హీరోలతో నటించడంపై రీసెంట్ ఇంటర్వ్యూలో అషికాకు ప్రశ్న ఎదురైంది. అయితే తాను హీరోల ఏజ్ ఎంత అనేది పట్టించుకోను అని అషికా పేర్కొంది. సినిమా కథలో నా పాత్ర ఎలా ఉందనేది మాత్రమే చూస్తాను. సీనియర్ హీరోనా లేక యంగ్ హీరోనా అనేది చూసుకొని సినిమా చేయను అని అషికా తెలిపింది. నా సామిరంగ చిత్రంలో యంగ్ రోల్తో పాటు మెచ్యూర్ రోల్లో కూడా నటించాను. అది ఒక ఎక్స్పీరియన్స్. భక్త మహాశ్రీలకు విజ్ఞప్తి చిత్రంలో మోడర్న్ అమ్మాయిగా నటిస్తున్నాను. ఇప్పటి అమ్మాయిలను ప్రతిబింబించేలా నా పాత్ర ఉంటుందని అషిక పేర్కొంది. చాలా కాలం తర్వాత రవితేజ మాస్ జోనర్ని వదిలిపెట్టి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ జోనర్ కథలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అషికతో పాటు డింపుల్ హయాతి కూడా హీరోయిన్గా నటిస్తుంది. ఒకవైపు భార్య, మరోవైపు ప్రేయసి మధ్యలో నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మరి అషికా రంగనాథ్, మాస్ మహారాజ్ రవితేజ ఇద్దరు కలిసి నటించే భక్త మహాశ్రీలకు విజ్ఞప్తి మూవీ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.